చాలామంది బాధపడుతూ ఉన్నారు. కొంతమంది అయితే అప్పులు చేసుకొని, అంటే తెలిసి తెలియక అప్పులు చేసుకొని బాధపడుతూ ఉన్నారు. కొంతమంది అయితే పెళ్ళిళ్ళు కాకుండా, అంటే వయసు మీద పడి 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చినా కానీ పెళ్ళి కాకుండా బాధపడుతూ ఉన్నారు. కొంతమంది అయితే పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు లేకుండా బాధపడుతూ ఉన్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే, నాకు డబ్బు సంపాదిస్తున్నాయే కానీ నా దగ్గర డబ్బు నిలవలేదనేసి కొంతమంది బాధపడుతూ ఉంటే, కొంతమంది పెళ్లి చేసుకున్న తర్వాత 10 సంవత్సరాలు 15 సంవత్సరాలలో కూడా, అంటే పిల్లలు లేకుండా కూడా కొంతమంది అయితే బాధపడుతూ ఉన్నారు. నేను ఇంతకు మునుపు ప్రతి ఒక్క వీడియోని మీ ముందుకు తీసుకువస్తున్నా. అంటే నేను చాలామంది గురువులను కలిసి ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల ప్రతి ఒక్కటి జరుగుతుంది అనే విషయాన్ని నేను తెలుసుకొని ప్రతి ఒక్క వీడియోని మీ ముందుకు తీసుకువస్తున్నాను. ప్రతి ఒక్కరు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా డీప్గా తెలుసుకోవాలి, లా ఆఫ్ అట్రాక్షన్ని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు కింద స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్కి ఒక్కసారి ఫోన్ చేసి మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి. ప్రతి ఒక్కటి మీ చేతిలోనే ఉందండి. ఇప్పుడు రైలు పోతూ ఉంది, ట్రైన్ పోతూ ఉంది, రైలు కనిపెట్టింది మనిషే కదా. ఇప్పుడు చీకటి, ఇంతకు మునుపు అయితే చీకటి గదుల్లో ఉండే దీపంతో ఉంటున్నాం. ఈ రోజుల్లో స్విచ్ చేస్తే బల్బ్ వెలుగుతుందంటే మనుషులే కనిపెట్టారు కదా, మనిషే కదా. ఈరోజు ఫోన్ తీసుకొని హలో అంటే ఎక్కడో మాట్లాడుతూ ఉన్న ఫోన్లోనే ఎంత మనుషులే కదా. ప్రతి ఒక్కటి సాధ్యమండి. చాలామంది ఏదో ఒక పనికి పోయినామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అనేసి బ్రతుకుతూ ఉన్నారు. అది బ్రతుకు కాదండి. ప్రతి ఒక్క మనిషి పుట్టడము పేదరికంలో పుట్టినా కానీ మనము ధనవంతుడుగా జీవించాలి. ఎస్, మీరు ధనవంతుల జీవితం కావాలి అనుకున్నప్పుడు ఈ యొక్క సబ్జెక్ట్ను పట్టుకోండి. అంటే లా ఆఫ్ అట్రాక్షన్లకు రండి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం. నేను ఇంత మునుపు కూడా ప్రతి ఒక్క వీడియోని మీ ముందుకు తీసుకువస్తున్నాను. మీరు ఏదైతే చూస్తారో అది మీకు కనిపిస్తుంది. ఏదైతే మీరు ఆకర్షిస్తారో అది మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తుందనేసి ప్రతి ఒక్క వీడియోని మీ ముందుకు తీసుకువస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ సబ్జెక్టు తెలుసుకోండి. ఈ సబ్జెక్టు తెలుసుకున్న వారు ప్రతి ఒక్కరూ ధనవంతులండి. ఎన్ని రోజులు ఈ యొక్క పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నారు. కొత్త జీవితంలోకి రావాలి అనుకున్నప్పుడు పాత జీవితాన్ని పక్కన పెట్టాలి. ఏదో కొన్ని రోజులు గడిపేశారు, మీకు 20-30 సంవత్సరాలు అవుతూ ఉంది. కొన్ని రోజులు అంటే తెలుసో తెలియక పాత జీవితంలో గడిపేశారు, దాన్ని పక్కన పెట్టండి. ఈరోజు మీరు ఈ యొక్క వీడియో చూస్తున్నారంటే మీరు అదృష్టవంతులండి. ఎస్, ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే మీకు అదృష్టం వచ్చినట్లే భావించాలి. నేను ఎందుకు అంటున్నానంటే, ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు కొన్ని విశ్వసూత్రాన్ని తెలుసుకోవాలి. మనిషి సక్సెస్ కావాలి, మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలి అనుకున్నప్పుడు కొన్ని విశ్వసూత్రాలను పాటించాలి. ఇదేదో మంత్రం తంత్రం కాదు, మంత్రాలు యంత్రాలు ఏదో కాదు. మీ యొక్క జీవితము మీ చేతుల్లోనే ఉంది. మీరు డబ్బు సంపాదించాలి అనుకున్నప్పుడు డబ్బు సంపాదిస్తారు కదా. డబ్బుని పోగొట్టాలి అనుకున్నప్పుడు డబ్బును పోగొట్టేస్తారు కదా. ప్రతి ఒక్కటి మీలోనే కదా ఉంది. ప్రతి ఒక్క విషయము మీ యొక్క జీవితంలో జరగాలి అనుకున్నప్పుడు మీరే కారణం. ఉదయం నిద్ర లేస్తానే ఒక్కొక్కరు చెడు అలవాట్లకు బానిసైపోయి చెడు తిరుగులు తిరుగుతూ ఉంటాడు. విశ్వశక్తికి మంచి చెడు తెలియదండి. విశ్వం వచ్చి అనంతం. మీరు ఏది కావాలనుకున్నా కానీ, ఒక డబ్బు కావాలన్నా కానీ, ఒక కారు కావాలి అనుకున్నా కానీ, ఒక బైకు కావాలి అనుకున్నా కానీ, ఒక ఇల్లు కట్టాలి అనుకున్నా కానీ ప్రతి ఒక్కటి జరుగుతుంది మీరు అనుకుంటే. దానికి కావాల్సింది మీ యొక్క ఆలోచన విధానము, మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క నడవడిక. ప్రతి ఒక్కటి మీరు అనుకున్నప్పుడు ప్రతి ఒక్కటి జరుగుతుందండి. విశ్వాన్ని నమ్మండి. ప్రతి ఒక్కటి మీకు ఏది కావాలన్నా మీ దగ్గర పెడుతుంది. ఎస్, మీరేం చేస్తారంటే ఉదయం బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచుకోండి.
మీకు ఒకటి కావాలి అంటే మీరు ధనవంతుని జీవితం గడపాలి అనుకుంటున్నారు కదా, డబ్బు సంపాదించాలి అని అనుకుంటున్నారు కదా, మీరు బ్రహ్మముహూర్తంలో నిద్ర లేసుకోండి. అంటే 4 గంటల 30 నిమిషాలకి నిద్ర లేసుకొనేసి మీరు పడుకున్నటువంటి మీరు బెడ్ మీద పడుకున్నా కానీ బెడ్కు ఒక నమస్కారం పెట్టండి. మీకు ఏదైనా మీ దగ్గరికి రావాలి అనుకున్నప్పుడు ప్రతి ఒక్క మనిషికి కృతజ్ఞతా భావం ఖచ్చితంగా కావాలి. ఏది సాధించాలన్నా ఫస్ట్ మెట్టండి కృతజ్ఞత ఉన్నప్పుడే మీరు ఏది అనుకున్నా అది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు పడుకున్నటువంటికి బెడ్కి కృతజ్ఞతలు చెప్పాలి. కృతజ్ఞతలు చెప్పేసి భూదేవ తల్లికి ఒక నమస్కారం పెట్టేసి మీరు నేరుగా బయట రండి. మీరు ఇంటి నుంచి బయట వచ్చేసి ఉత్తర దిక్కున నిలబడి అంటే ఉత్తర వైపును చూసేసి 2 చేతులు ఇలా పైకి చాచి అంటే ఆకాశం వైపు చూస్తూ మీకు ఏం కావాలి, మీరు ఎలా ఉండాలి, మీ యొక్క జీవితము ఎలా ఉండాలి అనేసి ఆ విశ్వానికి అఫర్మేషన్లో చెప్పాలి. అంటే మీరు ధనవంతుడు కావాలి అనుకున్నప్పుడు నేను ధనవంతునిగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అనేసి అఫర్మేషన్ ప్రతి ఒక్కటి మీకు ఏది కావాలన్నా కానీ, మీకు ఒక ఉద్యోగం కావాలి అనుకున్నా కానీ, మీకు పిల్లలు పుట్టాలి అనుకున్నా కానీ, మీరు విద్యార్థులుగా ఉండి బాగా చదవాలి అనుకున్నా కానీ, ప్రతి ఒక్క దానికి మీరు కోరుకున్న ప్రతి ఒక్క మాటని విశ్వానికి పంపించినప్పుడు ఆ యొక్క విశ్వశక్తి మీకు మీ దగ్గరికి రావడానికి ఖచ్చితంగా అనుకూలిస్తుంది. మీరు ప్రతి ఒక్కటి నమ్మకంతో చేయాలి, నమ్మి చేయాలి. మీరు ఎప్పుడైతే నమ్మకంతో నమ్మి ప్రతి ఒక్క విషయాన్ని మీరు చేసినప్పుడు మీ దగ్గరికి ప్రతి ఒక్కటి వస్తుంది. మీ చేతుల్లోనే ప్రతి ఒక్కటి ఉందండి. మీ యొక్క జీవితం ఎవరి చేతులలో మీ చేతుల్లోనే ఉంది. మీరు ఎప్పుడైతే మీరు కోరుకుంటారో అది మీ దగ్గరికి రావడం స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎస్, థ్యాంక్ యూ యూనివర్స్.